హాయ్ అండి, అస్సలాముఅలైకుం. నానిమ్మ రెసిపీకి స్వాగతం అండి. ఇవాళ కర్రీ వంకాయ, మామిడికాయ, టమాటీలు వండుతున్నానండి. కర్రీ ఇదిగో ఉల్లిపాయలు వేసుకున్నాను. సాల్ట్ వేసుకున్నామండి. సాల్ట్ వేస్తే బేగ మగ్గిపోద్ది. సాల్ట్ వేస్తే ఉల్లిపాయలు బేగ మగ్గిపోతాయి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసుకున్నామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను కొంచెం. అలాగే కారం వేసుకుంటే కూర రెడ్డగా వస్తుందండి. ముందు తాలింపులు వేసుకున్నాం అనుకో, ఉల్లిపాయలు వేసుకుంటే కారం రెడ్డగా వస్తుంది కూర. పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. అలాగే టమాటీలు కూడా వేసేస్తున్నాను. నేను ఇదిగో చూడండి, మామిడికాయ ముక్కలు వేస్తున్నాను. మామిడికాయలే సగం ముక్క కోసాను. ఇదిగో పుల్ల మామిడికాయ. ముందుగా మామిడికాయ ముక్కలు వేస్తే బాగా మగ్గుతాయి మెత్తగానే, లేకపోతే ఏ మొక్క ఉంటే బాగా ఉడకదు. ఓకేనా. దీంట్లో కొంచెం పసుపు వేస్తాను. కొద్దిసేపు మూత పెడతాం, అలా మగ్గనేద్దాం. మూత తీసుకున్నాండి. ఇదిగో మగ్గింది. ఇప్పుడు ఇందులో వంకాయలు వేస్తాను. ఇది అన్నీ ఒకసారి కలిపేసుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టేసి అలా మగ్గనిద్దాం. ఓకేనా. ఇప్పుడు మూత తీద్దామండి. ఇంకో దగ్గర పడ్డది కదా, ఒకసారి కలిపేసి కొంచెం వాటర్ వేద్దాం. అది అలా మగ్గుతుంది కదా, కొంచెం ఎక్కువ వద్దు, అలా ముద్దగా ఉడుకుతుంది, బాగుంటుంది. ఓకేనా. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసుకున్నాం. అంతే. ఇప్పుడు మూత తీసుకున్నాం. ఎలా ఉడికిందో చూద్దాం. చూసారా ఎంత దగ్గరికి ఉడికిందో ముద్దలాగా. కూర అయితే సూపర్గా ఉడికిపోయిందండి. ఇదిగో చూడండి. మీకు వంకాయ, మామిడికాయ, టమాటీ కర్రీ నచ్చితే అందరూ లైకులు చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నానిమ్మ రెసిపీకి సపోర్ట్ చేయండి. మళ్ళీ మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. అంతవరకే బాయ్ అండి. ఈ వీడియో నచ్చితే లైకులు చేయండి. ఎక్కువ ప్లీజ్ చూస్తున్నారు కానీ లైకులు చేయలేదు, లైకులు చేయండి. ఓకేనా. చాలా సూపర్గా ఉంటుందండి వంకాయ, మామిడికాయ వండుకుంటే. మీరు వంకాయ, మామిడికాయ కాంబినేషన్ అండి ఎవరు వండుకున్నా.